యేసుక్రీస్తు వారి నామములో ఇక్కడ ఉన్నటువంటి కాశీలో తెలుగు క్రైస్తవ సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. నేను నా పేరు సత్య సువార్త రాజు, సామర్లకోటలో ఉంటాను. నేను మీ గురించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరి గురించి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం. నా భార్య, మాతో పాటు ఉన్న కొంతమంది ప్రేయర్ వారియర్స్, మేమందరం కూడా ప్రేయర్లో పెడుతూ ఉంటాము. దూరంగా ఉన్నారు, ఇంటికి దూరంగా ఉన్నారు, బిడ్డలకు దూరంగా ఉంటూ ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు క్షేమంగా ఉండాలని, మంచిగా ఉండాలని. ఈ మధ్యలో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఎదురవుతున్నప్పుడు టెల్లవీవ్లో యాజిటేషన్స్ ఇవన్నీ జరుగుతుందంటే అప్పుడు కూడా మేము జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు, మా తెలుగు బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలి ప్రభా అని చెప్పేసి మా వంతు మేము ప్రార్థన చేస్తూ వచ్చున్నాం. దేవుడు తన కృప చేత మిమ్మల్ని కాపాడుతూ, ఒకవేళ సమస్యలు ఎలా ఉన్నా, దేశంలో సమస్యలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మిమ్మల్ని ఉన్నటువంటి మీరు ఉంటున్నటువంటి స్థలాన్ని దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను వచ్చిన తర్వాత వస్తుంటే బాబాళ్ళు నన్ను తీసుకుని వస్తూ కొంచెం లేట్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఎక్కడ వేస్ట్ చేయలేదు, టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు. నేను కూడా వేస్ట్ అవ్వలేదు, బాబోలు రావటం టైము వేస్ట్ కాలేదు. నేను టెన్షన్ పడ్డాను నేను కూడా, ఎందుకంటే పొద్దుట 7 గంటలకు మేము ప్రయాణం మొదలు పెట్టాము. ఈరోజు మొత్తం ఓల్డ్ సిటీ అంతా నడుస్తూనే ఉన్నాము. గార్డెన్ టూమ్ చూసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ జెరికోకి వెళ్ళి జెరికోలో అక్కడ చూడవలసిన ప్రదేశాలు, డెడ్ సీ ఫ్లోటింగ్ అవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు షాపింగ్ దగ్గర మా వాళ్ళు లేట్ చేస్తారంటే టెన్షన్ పడుతూ ఉన్నా. తొందరగా వెళితే నేను తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎంత చెప్పినా కొంచెం అక్కడ లేట్ అవుతూ వచ్చింది. ఈలోగా వీళ్ళు వచ్చేసి ఉంటారేమో అనుకొని బాబుకి బస్సు ఎక్కిన తర్వాత నాకు వైఫై కనెక్షన్ అయ్యాక సోదర్ సింగ్ గారికి మళ్ళీ ఒకసారి వారికి మెసేజ్ విని వారికి మెసేజ్ పెట్టా, వచ్చేస్తున్నారండి అన్నారు. నేను అలాగ వచ్చి గబగబా రూమ్కి వెళ్ళి నాకు లగేజ్ అక్కడ పెట్టేసి నేను బయలుదేరుతుండేసరికల్లా బాబు ఫోన్ చేసి అయ్యగారు మేము వచ్చాము అని చెప్పేసి అని అన్నారు. కిందకి వచ్చి బయలుదేరుస్తాం. చెక్ పాయింట్ దగ్గర కొంచెం లేట్ అయింది, లేకపోతే బహుశా ఇంకో 20 minutes ముందే ఉందేమో. ఎక్కడైనా డ్రైవ్ చేసింది ఎవరు ఎత్తుకినో మళ్ళీ అక్కడ చూస్తున్నాను మీరు కదా వెనకాల. బాబా వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకొచ్చారు. మీతో గడపడం ఇది విలువైన సమయం. అఫ్కోర్స్ మీరు మా బ్రదరు నన్ను గురించి పరిచయం చేస్తూ చాలా ఎక్కువ చెప్పారు, కానీ టీవీలో వస్తున్నాను. వాస్తవం అవన్నీ ఉన్నాయి. టీవీలో నేను కనబడుతున్నాను. దాదాపు 27 సంవత్సరాల నుంచి నేను టీవీలో కనబడుతున్నాను. దినకర్ గారు వాళ్ళకి థ్యాంక్ యూ నాన్న. దినకర్ గారు వాళ్ళతో నేను వాళ్ళకి తర్జుమా చేయటం మొదలుపెట్టి 1997 నుండి ఇప్పటి వరకు టీవీలో కనబడుతూనే ఉన్నాను. వాళ్ళకి తర్జుమాలు, వీళ్ళకి తర్జుమాలు, నేను వాక్యం చెప్పేటువంటిది. సో ఒకవేళ మీ దృష్టిలో మీకు ఏదో పెద్ద దైవజనుడు, మనకి టీవీలో కనబడే దైవజనుడు, పలానా వాళ్ళకి తర్జుమా చేసిన దైవజనుడు అని మీకు ఉన్నప్పటికీ, నేను ఏదో పెద్ద దైవజనుడిగా లేకపోతే ఏదో పెద్ద ప్రసంగికుడిగా నేను మీ మధ్యకి రాలేదు. నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే, కాసేపు మిమ్మల్ని కలుసుకొని కాసేపు మీతో మాట్లాడి మళ్ళీ మన ఊరు, మన ప్రాంతం, మనకి విషయాలు కాసేపు ముచ్చటించుకొని మీతో కొంచెం సంతోషంగా గడపడానికి ఇంత రిస్క్ తీసుకున్నా. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకు వెళ్తాను తెలీదు, బాబోళ్ళు నన్ను ఎన్నింటికి తీసుకెళ్తారో మరి నాకు తెలియదు. కానీ మళ్ళీ ఉదయాన్నే నేను 7 గంటలకు బయలుదేరి మేము ఐగుప్తు దేశానికి మేము వెళ్ళాలి. 6 గంటల ప్రయాణం, మళ్ళీ బస్సులో 6 గంటల ప్రయాణం, మధ్యలో యొక్క చెక్ పాయింట్లు అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఐ రియల్లీ సో హ్యాపీ అనమాట టు సీ యూ ఆల్, మిమ్మల్ని అందరినీ చూడడం. మన వాళ్ళు ఏదో నాకు చిన్న ఉపాధి తీస్తూ వచ్చారు, మాది చిన్న సంఘం అండి అంటూ వచ్చినారు. చిన్న సంఘం అయినా పెద్ద సంఘం అయినా నేను మీ కొరకు వచ్చాను. ఇట్స్ వర్త్ కమింగ్ అండ్ సీయింగ్ యూ. మిమ్మల్ని అందరినీ వచ్చి చూడడం నాకు ఎంతో సంతోషం. సరే, ఇంక మన విషయాలు ఉంటుందా ఓ పక్కన పెట్టుకుందాం.
ఆరాధన అయిన తర్వాత నేను ఉంటా కాసేపు నాకు అభ్యర్థి లేదు, నన్ను తీసుకెళ్ళడానికి ఏదో టైంలో తీసుకెళ్ళాను. తెల్లారేలాగా వెళ్తే చాలు, నాకు తెల్లారేలాగా సూట్కేస్ పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోవడానికి. కనుక మీతో గడపడానికి, మీతో ఉండడానికి నేను వచ్చాను. తర్వాత మాట్లాడుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకు కావాలి కనుక దేవుని యొక్క వాక్యం మీకు లేదని కాదు, మంచి దైవవాక్యాన్ని అందించగలిగిన దైవ సేవకులు ఎవరన్నా వచ్చినప్పుడు వారు కానీ మీ పాస్టర్ గారుగా ఉన్నటువంటి వారు నడిపిస్తున్న విధానంలో కానీ తప్పకుండా దేవుని యొక్క వాక్యంలో మీరు మంచిగా ఉంటూ ఉన్నారు. ప్రతి ఫ్రైడే సాయంకాలం ఎలాగనూ వచ్చి మీరు కూడుకొని దేవుణ్ణి స్తుతించుకోవడానికి అయినటువంటి రీతిగా మీరు ఇక్కడ ఉంటున్నటువంటి విషయాన్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నా. నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదేంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో, రోమపత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్నటువంటి మాటల్ని నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. ఎక్కడికైనా వెళ్తే నేను చదువుతూ ఉంటాను. ఏంటంటే, కాగా నా వలన అయినంత మటుకు నోఫియంలో ఉన్న మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. నోఫియం అనంతా బైబిల్లో అంటే బైబిల్లో నోఫియమే రాయలేదండి. మిగతా యెరూషలేము ఉంది, బెత్లెహేము ఉంది, నజరేతులు ఉన్నాయి, కానాలు ఉన్నాయి. కానీ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాస్తూ ఉన్నాడు కనుక, రోమా ప్రజలకు రాస్తూ ఉన్నాడు కనుక, రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను అని పౌలు భక్తుడు రాశారు. ఇప్పుడు నేను నోఫియం వచ్చాడు కనుక, మీ దగ్గరికి వచ్చాను కనుక, మీ విషయంలో కూడా నేను చెప్పుకోగలుగుతున్నటువంటి ఒక మాట ఏమన్నానంటే, సువార్తని ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉండి ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను. 16వ వచనంలో ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చక్కని అట్మాస్ఫియర్ లో మనం వండి ఉన్నాం. అండ్ ఐ డోంట్ వాంట్ టు షౌట్, గట్టిగా అరుచుకొని చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా సౌండ్ సిస్టమ్ చక్కగా ఆపరేట్ చేశారు బిడ్డలు కనుక. ఇంత మంచి సౌండ్ సిస్టమ్ లో సింపుల్ గా సువార్తనే నేను మీతో పంచుకోవడానికి మీ ముందు నేను నిలబడి ఉన్నాను. సో ఈరోజు నేను ప్రకటించేటువంటి సువార్త ఏమిటి అని కనుక అనుకుంటే, బైబిల్ గ్రంథంలోంచి ఈసారి చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న మాట అది నేను మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఒక మాట, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని అన్నది ఒక పక్కన పెడితే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నా ఈ మాట? యోబు చెప్తున్నటువంటి మాట. యోబుని గురించి ఒక చిన్న మాట ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. యోబు యొక్క జీవితంలో నేనంటాను, హి వాజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ కదా. మంచి భక్తిపరుడు, మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క సేవకుడిగా పిలువబడినటువంటి వాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మంచివాడు. కానీ దేవుడే ఒక సవాలు విసురుతూ అపవాదితో వస్తే, అపవాదితో మాట్లాడుతూ దేవుడు అంటున్నటువంటి ఒక విషయం ఏమన్నాడంటే, నా సేవకుడు అయినటువంటి ఒక యోబును నువ్వు చూచావా? ఆ యోబు విషయంలో ఏమైనా ఆలోచన చేసావంటే, వ్యంగ్యంగా మాట్లాడతాడు సాధారణుడు. ఏముంది, నువ్వు ఆయనకును ఆయన ఇంటి చుట్టూరును కంచి వేసి వాళ్ళకి కలిగినటువంటి ఒక సమస్తాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు గనక నిన్ను సేవించడంలో పెద్ద గొప్ప సంగతి ఏముంది అన్నట్టుగా జవాబిచ్చాడు సాతానుడు. అప్పుడు ప్రభువు అనగా దేవుడైన యెహోవా ఈ యొక్క అపవాదికి మాట ఇస్తే ఉంటాడంటే, సరే నీకు మొత్తం చాయిస్ ఇస్తున్నా, ఏం చేసుకుంటావు చేసుకో, ఈ యోబు విషయంలో ఎలాగున్నా నువ్వు ప్రవర్తించుకో అని చెప్పేసి ఆయన విడిచిపెడితే, ఆ యోబు యొక్క జీవితంలో సాతానుడు వచ్చి మొదటిగా యోబుకున్నటువంటి ఆస్తిని అంతా కొట్టుకుపోయేటట్టుగా చేశారు. తనకున్న ఆస్తి, తనకున్న పంట ఇవంతా కొట్టుకుపోయారు. రెండోది, తనకున్నటువంటి ఒక పశువులు, తనకున్నటువంటి ఒక విషయాలు అవన్నీ కూడా ఇంకోళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. తనకున్న గొర్రెలు కానీ, గాడుగులు కానీ వీటిలన్నింటినీ ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు మూడవది జరిగిన విషయం ఏంటంటే, ఒక్కసారిగా తన 10 మంది సంతానం
ఇంట్లో కూర్చొని మంచి భోజనం చేస్తుంటే ఆ 10 మంది సంతానం గురించి ప్రతిరోజు ఉదయకాలాన దేవునికి ఒక దహన బలిని అర్పిస్తుండేవాడు. ఏమో ఒకవేళ వీళ్ళందరూ కూడుకున్నప్పుడు ఏదైనా చెడ్డ తలపు వచ్చిందేమో, ఒకవేళ ఏదైనా వేరేగా వీళ్ళు పాపము చేస్తారేమో అని పాపము కొరకు, పాప పశ్చాత్తాపము కొరకు, లేక పరితాపం కొరకు ఈ యోబు అక్కడ ఒక బలి అర్పణ అర్పిస్తూ వచ్చినాడు. అయినా ఈ 10 మంది సంతానం కూడా ఒకే ఒక్క రోజున ఆ యొక్క బిల్డింగ్ కూలిపోయి మొత్తం 10 మంది చచ్చిపోయారు. నిజంగా ఎంత కష్టం కదా, ఆలోచన చేయండి. యోబు కలిగినటువంటి ఒక శ్రమ. నేను అనుకుంటాను మనం ఎంత శ్రమ మనం పడట్లేదు అని అనుకుంటాను. ఒకవేళ ఉండొచ్చులే, మనకు కూడా కష్టాలు ఉండొచ్చు, లేక బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొన్ని నష్టాలు కలిగినటువంటి ఒక పరిస్థితి మనకి కూడా ఉండి ఉండవచ్చు. కానీ యోబు అంతటి శ్రమలు మనకు రాలే, యోబు అంతటి కష్టం రాలే. ఈలోగా యోబు గారి యొక్క భార్య కూడా యోబు గారి దగ్గరికి వచ్చి అంటది, ఏమండి మీ బ్రతుకు నేను చూడలేకపోతున్నాను, మీ ఆరోగ్యం క్షీణించిపోయింది, మీకు కురుపులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి, ఒంటి నిండా గడ్డలు గాయాలు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి బతుకు మీరు బతికిన దానికంటే చచ్చిపోతే మంచిది, చావున్నా వస్తే మంచిది. న్యాచురల్ మనం కూడా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో మన కుటుంబీకులైనటువంటి వాళ్ళు ఉండి పాపం బాధపడుతున్నారు అనుకోండి, బెడ్ సోర్సెస్ వచ్చేసి లేకపోతే లేకుండా వాళ్ళకి ఏ పని వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకోలేకుండా మనం అలా ఉంటున్నప్పుడు వాళ్ళకి పరిచర్య చేయాలనేటువంటి పరిస్థితి వస్తే ఇక మనం కూడా ఏమంటే చావు వచ్చేసినా పగలుపోనండి. ఒకసారి కొంతమంది మాలాంటి వాళ్ళకి కూడా ఫోన్ చేసి అంటారు, మరణం వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అంటారు. అఫ్కోర్స్ మేము అలా చేయలేము, ఎవరికి మరణం రావాలని మేము ప్రార్థన చేయలేము, బాగుండాలని ప్రార్థన చేస్తాం ఎంత వయసు వచ్చినటువంటి వాళ్ళకైనా. సో భార్య కూడా అంటేది ఆ దేవుని దూషించి చావరాదు అని చెప్పేసి అని భార్య అని అన్నది. వీటన్నిటితో పాటుగా దేర్ ఇస్ అన్ అనదర్ థింగ్ అన్నమాట. ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే యోబుకి 3 స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు. వాళ్ళు 3 మంచి స్నేహితులు. అయితే ఈ స్నేహితులు కూడా చేసినటువంటి ఒక పని ఏమిటంటే యోబు దగ్గరికి పరామర్శించడానికని వచ్చి, పలకరించడానికని వచ్చి నెగిటివ్ పలకరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చింది మిమ్మల్ని దీవించి వెళ్ళడానికి, అంతేగాని దొరికింది అవకాశం కదా, నాకు మైక్ ఇచ్చారు కదా అనుకొని మిమ్మల్ని పట్టుకొని నిష్ఠూరం పెట్టడం, నింద మోపడం, మీ మీద లేనిపోయిన మాటలు మాట్లాడడం, అది నాకు దూరం అవుతుంది కాక. నాతోటి ఇప్పుడు 51 మంది వచ్చారు, నాతో కలిపి 52. నేను ఇలా వచ్చినప్పుడల్లా నేను ఎక్కడైనా సువార్తనే నేను ప్రకటిస్తూ ఉంటాను. సో వాళ్ళకి ఒక మంచి మాట నేను చెప్తూ ఉన్నాను. దే హ్యావ్ బీన్ ఎంజాయింగ్ అన్నమాట. నాతో వచ్చినటువంటి వాళ్ళు ఈవెన్ IAS ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా 2 IAS ఆఫీసర్లు ఉదయకాల ఆరాధన లేకపోతే సాయంకాలం చెప్పేటువంటి విషయాలు ఎంత శ్రద్ధగా వింటూ, ఒక ఆయన ఇంకా పూర్తిగా క్రైస్తవుడు కాదైనా నాతో వచ్చినటువంటి ఆయన ఇంకా మామూలుగా జీవితం అనగా వేరొక విశ్వాసంతో కూడినటువంటి ఒక జీవితంలో ఉన్నారు. కానీ ఆయన మొన్న నేను గలిలయ నుండి నేను బెత్లెహేం వరకు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు దాదాపు 2 గంటల పాటు నేను మైక్లో ఇశ్రాయేల్ చరిత్ర, అలాగే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ఇవన్నీ చెప్తుందంటే అయిపోయిన తర్వాత అన్నారు, ఆయన కూడా అంటూ వచ్చినారు, నిజంగా మీరు చెప్తున్నటువంటి మాటలు చాలా బెనిఫిట్ పొంది ఉన్నాను. ఏంటి నేను చెప్పగలిగింది? సువార్త ఒకటి. మీ దగ్గరకు వచ్చారు, ఏంటి నేను చెప్పగలిగింది? సువార్త ఒకటి. ఈరోజు మీరు ఎంత ప్రయాసపడి నన్ను అంత దూరం డ్రైవ్ తీసుకొని వచ్చి, ఒక 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసి తీసుకొచ్చి మళ్ళా నన్ను తీసుకెళ్ళి దగ్గరడానికి, ఈలోగా నేను ఎక్కడికి వచ్చి మీరు ఎలాంటి బతుకుతున్నారు, మీరు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారు, ఇంకా లోపల ఏమన్నా తప్పులు కలిగి ఉన్నారా, పొరపాట్లు కలిగి ఉన్నారా, పొరపాట్లు కలిగి ఉంటే కనుక మీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాదు నా ప్రభు నన్ను తీసుకొచ్చింది. నేను మీకు ఒక మంచి వార్త, ఒక మంచి విషయాన్ని, సువార్తని మీకు ప్రకటించడానికి నా ప్రభు నన్ను ఇంత ప్రయాసపడి, నేను ప్రయాసపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కానీ యోబు యొక్క స్నేహితులు అలా మాట్లాడలేరు. యోబు యొక్క స్నేహితులు ఏమంటారంటే, ఓ యోబు నువ్వు ఎంత యథార్థవంతుడుగాని నీవు అనుకుంటూ ఉన్నావు, యథార్థవంతుడిగానే ఉన్నావు, కానీ బహుశా ఏదో నీలో ఉంది, ఏదో లోపం నీలో ఉండి ఉన్నది. ఒక మాటగా కనుక మీరు చదువుకుంటే 25వ అధ్యాయము 6వ వచనంలో, యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ అంటున్నటువంటి మాట ఉంటుంది చూడండి. అక్కడ ఎవరంటే బెల్దదు అనేటువంటి ఆయన అంటాడు,
మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. దేవుడేమో పవిత్రుడు అని చెప్పి యోబుని గురించి సాక్ష్యం ఇస్తే, యోబు యొక్క స్నేహితులు యోబుతో స్నేహితులు. అందుకని మళ్ళీ వెనక్కి రండి, 19వ అధ్యాయంలో 19వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్ కదా. ఒక్కొక్కసారి మన వాళ్ళే మన మీద ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మన కుటుంబీకులైనటువంటి వాళ్ళు, మన బంధువులైనటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి సంఘంలో మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు, ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. దట్ రియల్లీ హర్ట్స్ అస్. వాళ్ళని చాలా గాయపరుస్తూ ఉంటారు. అరే వాళ్ళు ఎందుకు అలాగన్నారు నా గురించి, ఎందుకు వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు, నా మీద ఇలాంటి చెడ్డ సమాచారం చేశారు, నా మీద ఒక నింద మోపారు అని మనం కలవరపడుతూ ఉంటాం. సో యోబు యొక్క జీవితంలో కూడా యోబు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, నా ప్రాణ స్నేహితులే, నేను ప్రేమించినటువంటి వాళ్ళే, వాళ్ళకి నేను అసహ్యుడనయ్యాను, వాళ్ళు నా మీద తిరుగుబడతనం చేసి నా మీద నేరం మోపుకుంటూ నా మీద నిష్ఠూరం వేసుకుంటూ వచ్చి ఉన్నారు అని చెప్తూ, ఇప్పుడు అట్టి అనుభవాలు కలిగిన యోబు ఒక మాట అంటూ ఉన్నాడు. అది మనం చదువుకున్నాం 25వ వచనంలో. ఏమిటంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పాలని నేను కోరుతున్నా, నమ్మాలని కోరుతున్నా. చెప్పండి మీరు కూడా నా వెనకాల, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. మళ్ళీ ఒకసారి చెప్పండి మీరే, ఇంకొకసారి చెప్పండి మళ్ళీ. మొన్న గుడ్ ఫ్రైడే జరిగినప్పుడు మీరు ఇక్కడ చేసుకుని ఉంటారు కదా, మీరు కూడా గుడ్ ఫ్రైడే చేసుకుని ఉంటారు. నా విషయం ఏంటంటే, నేను ఇజ్రాయేల్ గురించి వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆ ప్రభుని రాకడను గురించినటువంటి విషయాల గురించి నేను టెన్షన్ అంటే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో మొన్న గుడ్ ఫ్రైడేకి, మనకి గుడ్ ఫ్రైడే, వాళ్ళేమో పస్కా పండుగ చేసుకుంటూ ఏదో ఎర్రని పేర్లు వచ్చినాయి కనుక ఎర్రని పేర్లు బలిగా అర్పించేసి వాటి యొక్క రక్తం తీసుకెళ్లి మందసం మీద ప్రోక్షించేద్దాం అనుకుని వాళ్ళ ఆడవిడి చేస్తుంటే, సరిగ్గా రోజుల్లో రమదాన్ ఒకటి వచ్చి, సో వాళ్ళ ఆడవిడి వాళ్ళ యొక్క విశ్వాసంతో వాళ్ళు చేసే జరుగుతుంటే, ప్రభా ఏం జరుగుతున్నాయినా యెరూషలేములో, ఓ పక్కనేమో నెతన్యాహు గారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ఓ పక్కనేమో చారిత్రాత్మకంగా ఇట్లా మతపరంగా ఎలాగుంటుంది, నేను వెళ్ళిన దాకా ఎలా ఉంటుందో అని చెప్పేసి మళ్ళీ నాకు భయం. అంటే భయం అంటే ఒకళ్ళేమో వెళ్ళిపోతే ప్రభు రాకడ వస్తే ఎత్తుపోతాం, దేవుడు ఇలాగా వెళ్ళిపోతాడు, ఏం జరుగుతుంది ఏంటో. సో ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య, వీటిలన్నిటి మధ్యలో నేను మాట్లాడుకుంటున్నటువంటి ఒక విషయం, నేను నేర్చుకుని నేను పలికినటువంటి, నేను నేర్పించినటువంటి ఒక విషయం ఏంటంటే, యేసు మన విమోచకుడు, ఆయన సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచిన సజీవుడైనటువంటి విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మేము గార్డెన్ టూబుకి వెళ్ళాం. గార్డెన్ టూబుకి వెళ్ళినప్పుడు కూడా మా వాళ్ళందరికీ నేను నేర్పించినటువంటి విషయం, వెళ్ళండి లోపలికి వెళ్ళండి, గార్డెన్ టూబ్లోకి వెళ్ళండి, చూడండి అక్కడ ఏమైనా ఎముకలు ఉన్నాయేమో, లేదా కేవలం ఉందేమో అక్కడ, అది చూడండి. లేవు, ఆయన తిరిగి లేచినటువంటి ఒక సజీవుడు. సో ఈరోజు మనము మన హృదయంలో పెట్టుకోవాల్సిన సువార్త ఏంటంటే, మనము సేవించుచు ఆరాధించుచున్న మన విమోచకుడు సజీవుడని మనము ఎరిగి ఉండాలి. ఆమె చెప్తాం ఒకసారి. సో ఇప్పుడు దేని నుండి ఆయన మనల్ని విమోచించే విమోచకుడు అనే విషయాన్ని ఒకటి రెండు మాటలుగా చెప్పి నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో కూడా చెప్పబడినటువంటి ఒక మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, చదవమ్మా. యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన
ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను, లేక ఇంకొక మాట చెప్పాలంటే విమోచించాను అని ఉంది. సో మొదటి విషయం నేను ఏమంటానంటే, దీస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, ఈ ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి వారు, మనందరికీ తెలిసిన స్టోరీ. అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబును దేవుడు ఆశీర్వదించినప్పుడు మోసగాడు అనే అర్థం ఇచ్చేటువంటి యాకోబు అనే పేరు కాకుండా నువ్వు దీవించబడిన వాడుగా నిన్ను దీవిస్తూ ఇశ్రాయేలు అనే పేరు పెడుతున్నానని దేవుడు చెప్పినాడు. సో దీవించబడిన ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తన కుమారుడు అక్కడ ఉండి ఉన్నారు గనక, యోసేపు అక్కడ ఉండి ఉన్నారు గనక, రాజు తర్వాత రాజు అంతటి స్థాయిలో ఉండి ఉన్నాడు గనక వెరీ గుడ్ వెల్కమ్, చక్కని ఆహ్వానం. ఈరోజు నేను బాబోళ్ళు నన్ను తీసుకొని రావడానికి వస్తున్నారు అంటే నేను మామూలుగా సిద్ధపడి వచ్చాను. వీళ్ళు ఊరుకోకుండా ఒక బొకే తీసుకొని అక్కడికి వచ్చేసరికల్లా అప్పుడు మళ్ళీ మా వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటారంటే వాళ్ళందరూ పిలిచి అయినా ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నాను, వచ్చినటువంటి యొక్క బ్రదర్స్ నన్ను ఇలా ఆహ్వానించడానికి వచ్చి ఉన్నారు కనుక అందరూ ఒకసారి లేచి నిలబడి ఆ ఆహ్వానాన్ని స్వీకరిద్దామని బాబోళ్ళు ఇచ్చినటువంటి ఒక వెల్కమ్. వెరీ గుడ్ వెల్కమ్, చక్కని వెల్కమ్. ఇక్కడ కూడా వచ్చాక మళ్ళీ మా వాళ్ళు మరొక బొకేగా మళ్ళీ తీసుకుని వచ్చి ఆ యొక్క బొకే భార్య భర్తలు ఇద్దరు ఇచ్చి నన్ను ఆహ్వానించినారు. ఇశ్రాయేలీయులైనటువంటి వారు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ రాయల్ వెల్కమ్ అన్నమాట. చాలా మంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ అని అంటారు, వెల్కమ్. కానీ ఆ తర్వాత వచ్చిన ఫరో ఏం చేశాడు అంటే, వీళ్ళు పరాయి దేశీయులు ఈ దేశంలోకి వచ్చి సంఖ్యలో ఇంత పెరిగిపోయారు, రేపు పొద్దున వీళ్ళు తిరుగుబడతామని చేసి ఈ దేశం మాది అని చెప్పేసి అని కనుక అన్నట్లయితే అప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసి ఫరో వాళ్ళకి వెట్టి చాకరీ చేయించడం మొదలుపెట్టి ఉన్నాడు. వాళ్ళతో పనులు చేయించడం మొదలుపెట్టినాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం మొదలుపెట్టినాడు ఫరో. ఇదిలానే నేను మీతో పంచుకున్నటువంటి మాటలు ఏమంటానంటే, ఫరో అపవాదికి సాదృశ్యంగా ఉండి ఉన్నాడు, సాతానుడికి సాదృశ్యంగా ఉండి ఉన్నాడు. మనం ఈ భూమి మీద ఉండి ఉన్నాం. అది ఐగుప్తు కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, మనం ఈ భూమి మీద ఉండి ఉన్నాం. సో సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, ఏ విధము చేతనే కానివ్వండి మనలను బంధించినట్టుగా చూపించడానికి, మనలను బంధకాలలో పెట్టినట్టుగా, మనను కష్టపెట్టినట్టుగా చూపించడానికి ఇది సాతానుడు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కొద్ది మంది బిడ్డలలో ఒకవేళ ఎవరైనా కనుక ఏదైనా కష్టములో ఉండి ఉంటే, మీరు ఒకవేళ ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉంటే, ఇంటికాడ నుంచి ఏదైనా కబురు వచ్చి వారికి బాగోలేదు అనే విషయం ఏదైనా ఒకవేళ మీకు తెలిసి ఉండి ఉంటే, అక్కడికి వెళ్ళలేక, ఇండియాకి వెళ్ళలేక, మనము వారి దగ్గర ఉండలేక ఒక నలిగిపోతున్నట్టే, ఇవన్నీ నేను ఏమంటానంటే, ఇలాంటి అనుభవాలన్నీ సాతానుడు మనను కృంగదీయడానికి, మనలను వెట్టి చాకిరీ చేయించడానికి వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, ఐగుప్తు దేశములో నుండి, ఫరో రాజు చేతుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపించి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చినాడు. ఈరోజు స్నేహితులారా, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, కుటుంబంలో ఏ సమస్యలు ఉండి ఉన్నావో, ఏ డిస్టర్బెన్సెస్ ఉండి ఉన్నావో, ఏ మనస్పర్ధలు ఉండి ఉన్నావో, లేక బిడ్డల విషయంలో, లేక మరి యొక్క విషయంలో, ఈవెన్ ఒకవేళ మంచి జీతాలు ఉన్నాయని ఒకవేళ ఇక్కడ అనుకుంటూ ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఒకరు ఇంకా ఉద్యోగం, సరైన ఉద్యోగం లేకుండా, ఒకవేళ ఎవరైనా ఒకరి కొద్ది మందిలో ఎవరైనా ఒకరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, మన దగ్గర సరైనటువంటి డబ్బు లేక, ఇండియాకి పంపించడానికి డబ్బు లేక, ఒకవేళ ఇలాంటి బంధకాలుగా ఏదైనా పరిస్థితుల్లో కనుక ఉంటూ ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుడు నన్ను ఇక్కడ పంపించి మీకు ఇస్తున్నటువంటి సువార్త ఏంటంటే, మనం అందరూ నమ్మి ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని మన మనసులో అనుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఓకే, నేను అలా చెప్పడం ద్వారా మీరు ఆ మాట అన్నట్టు లెక్క అనమాట, నా విమోచకుడు సజీవుడని. సో ఇప్పుడు దేని నుంచి విమోచిస్తున్నాడు ఆయన? ఫస్ట్ పాయింట్ నేను ఏమంటానంటే, వాట్ ఎవర్ ద బాండేజెస్ దట్ వీ హ్యావ్, ఏ బంధకాలలో మనం ఉన్నప్పటికీ, ఏ వెట్టి చాకరీలో మనం ఉన్నప్పటికీ, ఏ కన్నీటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఏ మూలుగులతో ఉన్నప్పటికీ, ఒకవేళ మీరందరూ బాగుండొచ్చండి, మీరందరూ అంత మూలుగుతున్న వాళ్ళు కారండి, నిట్టూర్పులు విడుస్తున్న వాళ్ళు కారండి, కానీ నా దేవుడు నన్ను ఇక్కడ పంపించింది బహుశా
దేర్ మే బి 1% ఇందులో ఒక్క వ్యక్తి ఒకవేళ ఈ రోజున మీరు నిట్టూర్పులతో లేక బాధతో లోపల ఏదో సమస్యతో మీరు కృంగిపోతున్నటువంటి ఒకవేళ ఉండి ఏంటంటే మీకు ఈ సత్య సువార్తను చెప్పడానికి నా ప్రభు నన్ను ఇక్కడ పంపినాడు. అదేంటంటే మీ విమోచకుడు, మన విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని ఎప్పుడైతే మనం అంటామో దానికి ఆమెనని అనుకుంటామో, నేనంటే మన ప్రమేయం లేదు, యుద్ధం యెహోవాదని చెప్పేసి అని అంటాడు ఆయన. అక్కడ కూడా ఇశ్రాయేలు వెళ్ళినటువంటి వాడు వాళ్ళ ప్రమేయం ఏం లేదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు వెళ్ళినటువంటి వాడికి ఫరో అనేటువంటి ఆయన ఒక రాజుగారుగా దేవుడిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ ఫరో చేతుల నుంచి విడుదల పొందుకుంటాం వాళ్ళకి చేతనైనటువంటిది కాదు, వాళ్ళు విడుదల పొందుకోలేరు. కానీ దేవుడు ఏమన్నాడంటే నా బాహు బలము చేత నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను అంటున్నాడు. ఆమె చెప్తాం ఒకసారి. మీ కొరకు నేను చెప్తున్నాను, దేవుడు ఒకవేళ ఏ కష్టంలో, ఏ కన్నీటితో, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని విమోచించినటువంటి దేవుడు. మరి ఒక్క మాట ఇందులో చిన్న మాటగా నేను చెప్తున్నటువంటి విషయాలు, ఐగుప్తులో ఉన్నటువంటి దాసత్వాన్ని గురించి, ఫరో రాజు చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించానని చెప్పినప్పుడు నాట్ ఓన్లీ ద హార్డ్షిప్స్, నాట్ ఓన్లీ జస్ట్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్, మనం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రమే కాదు, కష్టాలు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి మనమో లేక మన యొక్క కుటుంబీకులు బహుశా అపవాది చేతుల్లో బానిసలైపోయి బందీలైపోయి కొన్ని వాటికి ఒకవేళ బానిసలుగా ఉంటూ ఉండి ఉన్నారేమో. న్యాచురల్లీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఎవరు వెళ్ళలేనటువంటి వాళ్ళు చిన్న వయసులోని వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు అయిపోతూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడి, మీరు ఇక్కడ శ్రమపడి, మీరు కష్టపడి పని చేసుకొని సంపాదించుకున్న సంపాదన ఇంటికి పంపిస్తున్నట్టు ఒకవేళ వాళ్ళు దాని యొక్క విలువను తెలియకుండా, మీ కష్టం యొక్క విలువ తెలియకుండా డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి అని ఒకవేళ డబ్బు విషయంలో వాళ్ళు ఏదోకో దేనికో బానిసలైపోయి ఉండి ఉన్నట్టే తెలిసినటువంటి మనము ఏమీ చేయలేక మనము కన్నీటితో ఉంటూ ఉంటాం, బాధలో మనం అంటూ ఉంటాం. అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నా పిల్లలు సరిగ్గా లేదు, లేక ఎందుకు నా జీవిత భాగస్వామి యొక్క జీవితం సరిగ్గా లేదు, ఎందుకు ఇట్లా జరిగిందని మనం ఒకవేళ ఆ వ్యసనాలను బట్టి, ఆ బానిసత్వాన్ని బట్టి మనం నలిగిపోతూ ఉంటాం. ఈరోజు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, మీ వాళ్ళు ఎలాగున్నారు, మీ పిల్లలు సరిగ్గా లేరు, మీరు సరిగ్గా లేరు అని చెప్పడానికి నేను రాలేదు. దేవుడు నన్ను పంపించింది ఎందుకు అని అంటే, ఒకవేళ ఏ బానిసత్వంలో ఎవరు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరు ఒకవేళ మన కుటుంబీకులైనటువంటి ఉన్నప్పటికీ, ఈ రాత్రి నా ప్రభు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అట్టి బానిసత్వము నుండి మనల్ని విడిపించేను. ఆమె చెప్తారు ఒకసారి. విడిపిస్తారు కాదు, నేను నేర్పిస్తున్నటువంటి ఒక మాట, నేను ప్రకటిస్తున్నటువంటి ఒక సువార్త ఏంటంటే దేవుడు ఆల్రెడీ చేసేశారు. ఆయన మనల్ని విమోచించి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక మాట చూడండి, ఆ 8వ వచనంలో చివరి భాగంలో, దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించేను. దట్ ఈస్ గాస్పెల్. అది నేను చెప్తున్న సువార్త. సో డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం, డోంట్ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్, అండ్ డోంట్ లుక్ ఎట్ యువర్ సన్ ఆర్ హస్బెండ్ ఆర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఏంటో ఈ విషయాల వైపు చూడకండి. ఈ రోజు మనం మాట్లాడితే మనం ఏమని మాట్లాడుకోవాలంటే, యోబు తనకంత శ్రమ వచ్చినా, అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చినా, ఆ యోబు అంటున్న మాట ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. సో కీప్ కన్ఫెసింగ్ దట్. అదే ఒప్పుకుంటూ ఉండాలి, మన విమోచకుడు సజీవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, ఇక్కడ ఈ షిలోహు సంఘములో ఉండి ఉన్నారు, ఇక్కడ ఈ నోఫియంలో ఇక్కడ ఉండి ఉన్నారు. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్న మన యొక్క ప్రభువు నా విమోచకుడు, ఆయన సజీవుడని నేను ఎరుగుదును అని అంటే చాలు. ఈరోజు నేనంటాను, అక్కడ బిడ్డల జీవితం మంచిగా మారుతుంది, అక్కడ జీవిత భాగస్వామి యొక్క జీవితం మంచిగా మారుతుంది. మన బంధకాల నుంచి మనం విడుదల పొందుకుంటూ ఉన్నాం, మనకున్న పరిస్థితుల నుంచి మనం విడుదల పొందుకుంటున్నాం. పలకటి పర్లేదు, ఆమెనే. మన ప్రతి దానికి మనం ఆమెనని అంగీకరిస్తున్నట్టే మనకు తెలియకుండానే మనం విజయాన్ని పొందుకుంటూ ఉంటాం. దుష్టుడైన సాధారణ తొలగిపోతుంటాడు. అక్కడ ఎంతటి ఫరో అంతటి వాడైనా, ఒక ఐగుప్తు దేశానికే ఒక దేవుడుగా పరిగణించబడినటువంటి ఒక ఫరో అయినప్పటికైనా సరే, ఇదనని దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటాడంటే, ఫరో చేతుల్లో నుండి, ఐగుప్తు దాసత్వములో నుండి, ఇబ్బందులలో నుండి,
చెడు వ్యసనములు అనేటువంటి బానిసత్వములో నుండి మనము కానీ ఇంటి వద్ద ఉన్నటువంటి మన కుటుంబీకులను కానీ ఆ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన మనలను విడిపించేను. ఆమె గట్టిగా ఎట్లా విడిపించారు? ఒక ప్రశ్న వేసుకుందాం. దానికి జవాబు ఇక్కడే కనబడుతున్నటువంటి ఒక మాట 8వ వచనములో మొదటి మాట ఏముందనంటే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనక. ఈరోజు నేను చెప్తున్నాను, డోంట్ వరీ, పరిస్థితుల గురించి మీరు కలచండవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు ఏమాత్రం కూడాను. గాడ్ లవ్స్ యూ సో మచ్. కాబట్టి ఇంత దూరం నా దేవుడు నన్ను తీసుకుని వచ్చి ఇండియా నుంచి నన్ను ఈ దేశానికి తీసుకుని వచ్చి ఈ దేశంలో నేను చేసుకునే పనులు నేను అక్కడ టూరిజం చేసుకుంటూ ఉంటుండగా మీరు నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చి నన్ను తెగబెట్టే పరిస్థితికి వస్తే ఈరోజు నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, మన విమోచకుడు సజీవుడు, మనలను విమోచించినాడు. కారణం ఆయన మనలను ప్రేమించినందుచేత. ఆమె చెప్తున్నా ఆ ఒక్క మాట చాలనైనా. ఒకవేళ మీకు ఈరోజు నేను లెట్ మీ టెల్ యూ, వెదర్ ఎనీబడి లవ్స్ యూ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. మన ఇంట్లో మనం పనిచేస్తున్నటువంటి ఇంట్లో వాళ్ళు మన పట్ల ప్రేమగా ఉన్నా లేకపోయినా, దట్ ఈస్ ఆల్సో డజంట్ మ్యాటర్. ఒక్కొక్కసారి మన ఇంటి వద్ద నుంచి మనకి సరైనటువంటి ఒక కబురు వచ్చినా రాకపోయినా, వాళ్ళు ఎట్లా ఉంటున్నా అది కూడా ఒక పక్కన పెడదాం. ఈరోజు ఇక్కడ ఈ నోఫియంలో, ఈ యొక్క షిలో సంఘంలో ఇక్కడ ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు ఆయన నన్ను విమోచించి ఉన్నాడు. మొదటి మాట, నా బంధకముల నుండి నన్ను విమోచించి ఉన్నాడు. ఆమె చెప్పినా సరే. రెండవ మాటగా కనుక మనం చూస్తే, ఆయన యొక్క విమోచనను గురించి మనం చదువుకున్నప్పుడు యెషయా గ్రంథంలో నుండి 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, విమోచించితివి. హిజ్కియా కలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇందాకదేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనండి, లేకపోతే చెడు వ్యసనాలు అనండి, ఇలాంటిది ఏదైనా సరే చెప్పుకోండి, వాటి నుంచి మనను చెప్పాలి గట్టిగా, మీరు మనను గట్టిగా చెప్పండి. భయపడతాను ఎందుకురా, నేను మీ బ్రదర్ అనుకుంటారా, మీతో కాసేపు సరదాగా గడపడానికి వచ్చాను నేను. కనుక భయపడినాకలే. మనం ఒకవేళ వాక్యం చెప్పుకున్నప్పుడు కొంచెం సీరియస్గా చెప్పాలంటే అలా పెట్టుకున్నారు మీరు. అయినా సారీ, ఒకవేళ మీరు అలాగే సీరియస్గా నేర్పిస్తున్నారో నాకు తెలియదు, కానీ అందరూ నా దగ్గర మాత్రం ఫ్రీగానే ఉండండి, నో ప్రాబ్లం. నేను అందుకే సాధారణంగా 5-10 నిమిషాలు తీసుకొని, నేను ఎంత చిన్నోడనో ఎంత సామాన్యమైన వాడినో, ఈ మధ్య నేను సభలకు వెళ్తున్న ప్రతి సభలో 5-10 నిమిషాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకు పరిచయాలు చేసేవాడు ఏంటంటే అంతర్జాతీయ సువార్థికులు, ఇంత అంత టీవీలో కనబడేంత పలానాడు తర్జుమా చేసినంత ఇవన్నీ చెప్పేసారు కదా, మనకి ఏదో అని చెప్పేసి ఎక్కడికో మనం పెట్టేసుకుంటూ ఉంటాం. వద్దు, నేను మీ బ్రదర్ని. ఒకవేళ మీరు మరీ చిన్నవాళ్ళు అయితే కనుక నేను అంకుల్ అవుతానా, లేదా బ్రదర్ అవుతానా, రగ్గేసుకున్నానండి బాబు అందుకని చెప్పేసి నా వల్ల కనబడుతుంది చుట్టూ. నాకు కేవలం 63 సంవత్సరాల వయసు అంతే, ఓన్లీ 63. నాకు 6 మనవాళ్ళు మనవరాళ్ళు. నా మనవాడు నా హైట్ లో ఉన్నాడు. మొన్న వచ్చే ముందు నేను చూసుకుంటే నా మనవాడు నా హైట్ లోకి వచ్చేస్తున్నాడు. సో నేను ఒకవేళ వయసులో పెద్దవాడిని కనుక అంకుల్ అని పిలుస్తానంటే పిలవచ్చు, లేదు ఒకవేళ బ్రదర్ అని పిలుస్తానంటే పిలవచ్చు. మీలో ఒక్కడిగా పెట్టుకోండి అంతే తప్ప పెద్ద ప్రసంగికుడిగా మాత్రం నన్ను అలా ఫీల్ అవ్వకండి. మీతో గడుపుతాను, మీతో కాసేపు ఉంటాను. కనుక ఏదైనా విషయాలు ఉంటే మనం నేర్చుకుంటూ మనం ఒప్పుకుంటూ ఉందాం. సో దేవుడు మనల్ని ప్రేమించి మనకున్నటువంటి బంధకముల నుండి, అంటే కష్టములనండి, ఇబ్బందులనండి, లేకపోతే ఒకవేళ చెడు వ్యసనాలనండి, ఏదైనా ఒకవేళ పొరపాట్లు జరిగేటువంటి ఒక పాపం అనండి, ఒకవేళ ఎక్కడ కూర్చున్న మనం ఎలాంటి విషయంలో నుంచి ఉన్నప్పటికీ నేను చూస్తున్న విషయం ఏంటంటే, మీ యొక్క తప్పిదాన్ని, మీ లోపాన్ని, లేకపోతే మీకున్న బలహీనతల్ని, మీ బంధకాన్ని అయినా చోట్లే నేను చూస్తుంది ఏంటంటే, మన విమోచకుడు సజీవుడు అని నేను చూస్తూ ఉన్నాను. నేను అదే మాట మీ మీద డిక్లరేషన్ చేశాను. ఆ విమోచకుడు మనల్ని ప్రేమించి మనల్ని విమోచించెను అని నేను ఇందాక ఇశ్రాయేలీయుల గురించి, ఐగుప్తు దేశం నుంచి వచ్చే దాని గురించి చెప్పాను. ఇప్పుడు రెండవ విషయానికి వచ్చినట్లయితే,
ఈ 38వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ వచనంలో హిజ్కియా అనేటువంటి ఆయన ఈ మాటలు చెప్తున్నారు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతి నుండి విడిపించేవి. ఒక దైవజనుడు యెషయా అనేటువంటి ఒక దైవజనుడు హిజ్కియా రాజు దగ్గరికి వచ్చారు. దేవుడు చెప్పన్న మాట సూటిగా చెప్పేశాడు, ఎదురుగానే చెప్పేశాడు. రాజా, నువ్వు చచ్చిపోతావు, ఇంక నీ టైం లేదు, నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పేశాడు. వెంటనే గోడ తట్టు తిరిగి మందిరంలోనికి వెళ్ళే అలవాటు కలిగినటువంటి వాడు హిజ్కియా. అంతకు ముందున్న అధ్యాయంలో కనుక మనం చూస్తే ఏ కష్టం వచ్చినా మందిరంలోనికి వెళ్తుండేవాడు. ఇప్పుడు ఇక అంత లేదు, అందుకని గోడ తట్టు తిరిగి, బహుశా యెరూషలేము తట్టు తిరిగి, లేక అక్కడ దేవాలయం ఉన్నటువంటి అక్కడ దేవాలయం తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవా నేను ఏమేం చేశానో ఆ విషయాన్ని దయచేసి నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అని ఇక్కడ దేవునికి మొరపెడుతున్నాడు. కన్నీటితో మొరపెట్టినాడు. ఈ ప్రవక్త ఇంకా వారి యొక్క రాజమందిరం యొక్క గడప దాటి వెళ్ళక మునిపే ఇప్పుడు దేవుడు మరలా ప్రవక్తతో మాట్లాడుతుంటాడు. ఒక్కసారి నాకు సేవకుడు కన్నీరు పెట్టడం నేను చూస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళి మళ్ళీ సేవకుడు చెప్పు, అతనికి ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు నేను తెచ్చానని చెప్పు. ఆ తర్వాత అక్కడ అంజనం ముందు పెట్టు, ఆ యొక్క వ్యాధి నుంచి కూడా నేను స్వస్థపరుస్తున్నానని చెప్పేసి అని అతను తెలియజెప్పారంటే మళ్ళా ప్రవక్త వచ్చాడు, ఆ మాట చెప్పాడు, మొదలు పెట్టాడు. అక్కడి నుంచి ఆ యొక్క పుండు కాస్త బాగుపడింది. బాగుపడిన తర్వాత హిజ్కియా ఈ మాటలు అంటూ ఉన్నాడు. స్వస్థత పొందిన తర్వాత నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతి నుండి విడిపించింది. ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమందరం మనుషులం. ఒకవేళ మీరు ఇజ్రాయెల్లో ఉన్నా, మనం ఇండియాలో ఉన్నా, మేము ఇండియాలో ఉన్నా, ఎవరు ఎక్కడున్నా మనకు ఉండేటువంటి శరీరంలో మనకుండే బలహీనతలు మనకు ఉంటూ ఉంటాయి. బలహీనతలు అనేటువంటి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళే, వాళ్ళందరూ కూడా ఏదో ఒక బలహీనత. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే షుగర్ బలహీనతలు అనేటువంటి, బీపీ అనేటువంటిది. మొన్న ఒక రోజు ఒక ఆయన కొంచెం గట్టిగా కేకలేసాడు నా దగ్గర కూడా. నేను వెంటనే కోపడి చెప్పాను, నీ సంగతి నాకు అర్థమైంది ఇప్పుడు దీనిని బట్టి, ఓకే వదిలేసాను. ఆయన ఒకరికి సహాయం చేయమని చెప్పాను, తన రూమ్మేట్కి సహాయం చేయమని చెప్పాను. సహాయం చేయమనంటే నేను ఇప్పుడు 68 సంవత్సరాల వయసు, ఆయన ఏదో అమెరికా నుంచి వచ్చాడని చెప్పేసి ఆయనకి నన్ను సేవ చేయమంటావా? నేను ముందు నుంచే మీతో చెప్దాం అనుకున్నాను, మీరు ఎంతసేపు మీ ప్రోగ్రామే చూసుకున్నారు కానీ మా యొక్క వయసుని లేక మా పరిస్థితులు మీరు అర్థం చేసుకోవట్లేదని ఇలా కనుక గట్టిగా మాట్లాడి, నేను బాబు సారీ నేను చెప్పడం తప్పేది, నువ్వు రూమ్మేట్ అయినందుకు చేత నేను చెప్పాను కానీ అయితే నీకెందుకు చెప్తాను, ఆయన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి నేను చెప్పాను. కానీ ఉదయానకాల మళ్ళా తిరిగి ఆయన ప్రార్థనలోకి వచ్చి, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నాకు బీపీ ఉందండి, రాత్రి అందుకే కొంచెం గట్టిగా మాట్లాడేశాను, ఏమనుకోవద్దు అని ఒకటే చెప్తా ఉన్నాడు. నేను రాత్రే మంచిపోయినాను, నేను అది ఏం పట్టించుకోలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డోంట్ వరీ అబౌట్ దట్. సో వీ హ్యావ్ బీపీ, వీ హ్యావ్ షుగర్, వీ హ్యావ్ థైరాయిడ్స్. మొన్న రీసెంట్గా మాకు ఒక కుమార్తె కువైట్ నుంచి తిరిగి ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత దేని కొరకు అంటే కడుపు నొప్పి వచ్చిందంట తనకి. ఆ కడుపు నొప్పి వస్తుందంటే అక్కడ చూపించుకుంది కానీ అక్కడ కుదరలేకపోయింది, అందుకని ఇండియాకి వచ్చింది. ఇండియాకి వస్తే ఏమన్నారంటే పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి అని చెప్పేసి అన్నారంట. ఉన్న 2 ఆదివారాలు గుడికి వస్తూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చా. నేను ఇక్కడ వచ్చిన తర్వాత పాపడు మళ్ళీ నాకు మెసేజ్ పెడితే ఏమన్నారంటే, డాడీ రేపు దినాన్ని అమ్మకి ఇలాగ ఆపరేషన్ చేస్తున్నారు. వెంటనే ఫోన్లో వాయిస్ మెసేజ్ పెట్టి అమ్మ గురించి వాళ్ళ అమ్మ గురించి నేను ప్రేయర్ చేసి నేను పెట్టాను. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి నాకు మెసేజ్ పెడుతూ మీ ప్రార్థన అమ్మకి వినిపించాను డాడీ, అలాగే అమ్మ ఇప్పుడు బాగున్నారు, ఆపరేషన్ కూడా బాగానే జరిగింది అని అన్నారు. సమ్ ప్రాబ్లం అని అదే వెళ్ళింది అండి కదా. మనుషులు నేను అంటాను ఏదో ఒక బలహీనత ఉంటుంది. నన్ను అడిగితే నేను బలహీనతలు ఒప్పుకోను, అందుకే నేను జస్ట్ 63 అని చెప్పేసి ఇందాక నా లాంగ్వేజ్ అట్లా నేను ఉపయోగించాను. షుగరు అన్న మాట నేను ఒప్పుకోను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతాను. సో అది నేను నమ్ముతున్నాను. ఆయన ప్రేమ చేత నన్ను కూడా నాశనం అనే గోతిలో నుండి నన్ను విడిపించాను. ఆమె చెప్తాను. యాక్చువల్లీ నేను 2020లో మార్చిలో ఇజ్రాయెల్ నుంచి తిరిగి వెళ్ళా. 2020 మార్చి 7వ తారీఖున నేను ఇండియాకి వెళ్ళాను. అదే 2020 మార్చి 20వ తారీఖు 21వ తారీఖు ఏమైంది? లాక్డౌన్ ఏర్పడింది 2020లోనే. 25కి మళ్ళీ ఇంకో బ్యాచ్ తేవాలి, నేను మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి రావాలి.
విమానాలు లేవు, ట్రైన్లు లేవు, వాహనాలు లేవు, ఏమీ లేవు, మొత్తం బందుగట్టు అయిపోయింది. ఇలాగ ఎక్కడికక్కడ టప్ 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 రాలిపోతూ వచ్చారు, భయంకరమైనటువంటి పరిస్థితులు. అప్పుడు నాకు 60th ఇయర్ జరుపుకోవాలి నేను. 2020 ఆగస్టు 8వ నా పుట్టినరోజు. సో 60వ వర్ష కోసం జరుపుకుంటానని పోయిన సంవత్సరమే నేను ప్లాన్ చేసుకున్నాను, అంటే 2019లో. తీరు ఇప్పుడు కరోనా వచ్చింది. ఇక మా మీటింగ్లు కాదు కదా, ప్రార్థన కూటం కాదు కదా, కనీసం ఆ రోజుకి ఏమో అప్పటికి జూమ్ మీటింగ్ లో కూడా కనీసం ఏమీ పెట్టుకోకుండా అసలు నేనైతే ఏమనుకున్నానంటే, ప్రభువా 60వ సంవత్సరం నేను జరుపుకుంటానో లేదనైనా, ఏమైపోతానో నాకు జీవితం అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక విధమైన ఆ భావనతో ఉండటం జరిగింది. ఈ రోజుకి నేను చెప్తా, నా దేవుడు నన్ను ఏ రోజుకు ఆ రోజు నన్ను కాపాడుతూ వచ్చినాడు. నేనేది గొప్ప కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ చూస్తే షుగర్ ఉందంటారు, బీపీ చూస్తే బీపీ ఉందంటారు. ఏదైనా బలహీనతలు అంటే ఈ వయసులో నేను నడవటం అంటే కాళ్ళు పీకుతూ ఉంటాయి, వేరు వేరు బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు వరకు నేను బ్రతుకున్నానంటే దేవుడు నన్ను ప్రేమించి నన్ను గోతిలో నుండి ఆయన లేవనెత్తి ఉన్నారు. ఆమెన్ చెప్తామా? జస్ట్ టు టెల్ యూ దట్ హీ లవ్స్ యూ సో మచ్. మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే మాట చెప్పడానికే నా ప్రభు నన్ను బ్రతికించి ఉంచి, సడన్ గా నేను బాబుకి బ్రదర్కి ఫోన్ చేశాను, నాయనా ఇట్లాగా నేను వచ్చాను, బహుశా ఫ్రైడే నేను ఉంటున్నాను, ఒకవేళ వీలైతే వస్తాను అని చెప్పేసి నేను చెప్పినప్పుడు వెంటనే ఎక్కడ కదండి, మా చర్చికి వద్దు కానీ రండి, మా ఉన్నటువంటి సహవాసంలోకి వద్దు కానీ అంటే వెంటనే నేను అనుకున్నా, ప్లాన్ చేసుకుంటూ వచ్చా. తెల్లవారితే మళ్ళీ నాకు ప్రయాణం ఉన్నప్పటికీ ఇక్కడికి రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాట్సాప్ మెసేజ్ పెట్టమన్నప్పుడు వాట్సాప్ లో ఒక వీడియో మెసేజ్ పెట్టాను. అలాగే నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను, నా స్టేటస్ లో పెట్టాను. మా యొక్క సంఘంలో, అక్కడ సామలకోట సంఘంలో వాళ్ళు ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నాను. సో నేను వచ్చి ఏం చెప్తాను, ఇక్కడ సువార్త చెప్తాను. ఏంటి నేను చెప్పే సువార్త? నా విమోచకుడు లేక మన విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను అనే మాటను నేను మీకు పంచుకుంటూ ఉన్నా. మన విమోచకుడు మనల్ని ప్రేమించాడు గనక బంధకాల నుంచి మనల్ని విమోచించాడు అని మనం చదువుకున్నాం. మనల్ని ప్రేమించాడు గనక ఇక్కడ ఈ హిజ్కియా చెప్తున్న మాట ప్రకారంగా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతి నుండి విడిపించితివి అనుందా, విడిపిస్తావు అనుందా? నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నాం కదా. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే, మీకు ఒకవేళ ఏదైనా బాగోలేకపోతే, ఏమో ఇక్కడున్న ఇంత మంచి దేశం, నా మటుకు నేనైతే నేను ఇప్పుడు నా నమ్మిక ఎలాగనంటే, ఇంటికాడ ఉంటే ఒకవేళ షుగర్ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందేమో, వేసుకుంటూ ఉంటానేమో. కానీ ఈ దేశానికి వస్తే షుగర్ టాబ్లెట్లు వేసుకుని అసలు షుగర్ టాబ్లెట్లు వేస్తారు కానీ కట్ట వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడున్న నడక, ఇక్కడున్న తిండి, అన్నం తిన్నాం, రైస్ అన్నది అసలు ఏమాత్రం కూడా ముట్టుకోరు. ఈ రాత్రికి నాకు మీరు రైస్ పెడితే నేను తినను ఆయన, ముందు చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను. సో రైస్ అనేటువంటి అస్సలు ముట్టుకోను. మళ్ళీ ఇండియాకి వెళ్ళేదాకా నేను రైస్ ముట్టుకోదని తీర్మానం. సో ఇక్కడ నాకు షుగర్ లేదు, ఏం లేదు. నా దేవుడు మా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే మీరు 63 సంవత్సరాలు అంటారు, మీ నడకేంటి, మీ పరుగు ఏంటి, మీ స్టామినా ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటి, ఇవన్నీ ఆశ్చర్యపోతున్నటువంటి విషయాలు. ఏంటి అంటే ఒకటేనండి, దేవుడు నన్ను ప్రేమించాడండి, ఆయన నన్ను విమోచించాడండి. నా కష్టం నుంచి, నా బలహీనత నుంచి, నా గోతిలో నుండి ఆయన నన్ను విమోచించాడు కనుక నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని నేను ఒప్పుకుంటూ ఉన్నా. ఆమె ఇద్దరు మీరు కూడా, మీకు కూడా అదే చెప్తున్నా. మీరు కానీ మీ కుటుంబీకులు కానీ ఏ వ్యాధితో ఉన్నా కానీ, ఎలాంటి బలహీనతతో ఉన్నా కానీ, డోంట్ కన్ఫెస్ దట్ సిక్నెస్, డోంట్ కన్ఫెస్ దట్ ఫ్యాక్ట్. వాస్తవం అనేటువంటి ఒక విషయాన్ని ఈ నొప్పి, లేకపోతే ఇది ఉంది ఇలాంటి విషయం అసలు ఏమాత్రం కూడా పలకొద్దు, దానికి బదులుగా ప్రభుని ఆరాధించడానికి ఇక్కడ కూడుకున్నటువంటి మనం అందరూ ఏమని చెప్పాలంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని మాత్రమే ఒప్పుకోవాలి. అండ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమ చేత ఈ దినాన్ని మనలను బంధకాల నుంచి విడిపించాడు, వ్యాధి నుంచి, గోతి నుండి విడిపించాడు. ఇంకొక 2 మాటలు చిన్నగా చెప్పి ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 6వ వచనములో కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఇలాగున వ్రాయబడినది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి
మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఇక్కడ ఇంకో చక్కని మాట అన్నాడు, మనల్ని ప్రేమించచ్చు. ఇది కూడా ప్రేమతోటే మొదలు పెట్టాడు. 2 విషయాలు చెప్పాను. బికాస్ గాడ్ లవ్స్ us, he has redeemed us from the bondages and he has redeemed us from all sicknesses. రిడీమ్డ్. అంతేగాని మళ్ళీ మీరు వాస్తవాన్ని చెప్పకండి. ఒకవేళ నేను మీ కొరకు ఉంటానబ్బా, నాకేం అభ్యంతరం లేదు, నన్ను తీసుకెళ్లే వాళ్ళే ఇబ్బంది పడాలి డ్రైవింగ్ చేయడానికి తప్పితే నేను హాయిగా రెస్ట్ గానే వెళ్తాను కనుక ఎంతసేపు ఉంటాను. ప్రార్థన చేయడానికి నేను మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా. కానీ నేనేమంటానంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క వాస్తవాలను గురించి మీరు ఆలోచించకండి. అర్థమైందా? ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. కానీ అది కాదు మనం పలకాల్సినటువంటిది. మామూలుగా చెప్పి మీరు చెప్తే, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటానంటే, ప్రభువా నువ్వు ప్రేమించావు గనక ఈ వ్యాధి నుంచి నిన్ను విడిపించావు. నువ్వు ప్రేమించావు గనక ఈ కుటుంబానికి నువ్వు రక్షణ భాగ్యం నుంచి, బంధకాల నుంచి విడిపించావు. వాళ్ళ యొక్క బిడ్డలు కానీ, వాళ్ళ కుటుంబీకులు కానీ వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించావు అని చెప్పి మీ మీద ఆ విమోచకుడు సజీవుడనే మాటనే మీ మీద డిక్లేర్ చేస్తున్నా. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రేమించు మళ్ళా మొదలుపెట్టి మాట, ఆ మొదటి మాట తీసుకొస్తూ తర్వాత ఏమన్నాడంటే, భక్తుడైనటువంటి యోహాను లేక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటల ప్రకారంగా ప్రకటన గ్రంథంలో, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించే వారికి థ్యాంక్ యూ. వెంటనే మీరు చదివాను ఆ మాటలోని, నేను తప్పు చదివా. విడిపించే వానికి కాదు, విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక. ప్రేమించి ఏం చేశాడనంటే, 2000 సంవత్సరాల క్రితం ఆ గొల్గోత దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ గొల్గోత కొండ మీద లేక గొల్గోత స్థలంలో ఆ యొక్క శిలువ మ్రాను మీద తన యొక్క రక్తాన్ని కార్చి ఆయన మనకు విమోచన, పాప విమోచన దేవుడిచ్చి ఉన్నాడు. నేను వచ్చింది ఈ స్నేహితులారా, మిమ్మల్ని కేల్కి ఆ యోబు యొక్క స్నేహితులు, నీలో ఏదో రహస్యమైన పాపం ఉంటుంది, నీళ్ళు ఏదో దాచుతున్న పాపం. ఈ మధ్య మన బోధకులు కూడా మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము ఏం చేస్తున్నామనంటే, ఎంత ఏడిపిస్తే అంత ఉజ్జీవ ప్రసంగలాగా అనుకుంటాం. మేము ఆ ఏడిపించడానికి ఏమంటామంటే, ఎక్కడో చేసినట్టుగా తప్పేదాం, దాన్ని బట్టి నీ బతుకులు ఎలాగున్నాయి, నీ పిల్లల బ్రతుకులు ఎలాగున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వెంత మంచి దేశంలో ఉండి, ప్రభువారు జన్మించిన దేశంలో ఉండి నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఉంటే ఏదో లోపం నీలో ఉంది, ఏదో రహస్యమైన పాపం ఒప్పుకో అని చెప్పేసి చెప్పుకుంటానంటే ఏడ్చి మనం ఒప్పింపజేసి ఎంత ఏడిపిస్తే అంత మంచి ప్రసంగికులుగా ఈనాడు మన దేశంలో మన తెలుగు ప్రజలైనటువంటి వారు బోధకులు, మాలాంటి బోధకులు మరి ఇలాగ అయిపోయాం మనం. కానీ ఈరోజు నేను తీసుకొచ్చిన సువార్త ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం మనను ప్రేమించిన దేవుడు. ఈ రోజు నేను ఉదయం మా వాళ్ళతో చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 4 నుండి 6 వచనం వరకు ఉన్న మాటలలో, మనము దేవుని కుమారుల మగునట్లు జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ప్రేమించిన దేవుడు అని తీసుకొచ్చాను. మనము దేవుని కుమారులమే అనే అంశాన్ని నేను ఈ ఉదయకాలం నా బ్యాచ్ వాళ్ళతో నేను మాట్లాడుతూ వచ్చిన 52తో నేను ఆ విషయాలు చెప్తూ వచ్చిన. సో ఇక్కడ కూడా నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు కాదు, మనం పుట్టక మునుపు మాత్రమే కాదు, జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రైన దేవుడు ఈ ఆదాము అవ్వలో తప్పు చేసినప్పుడు, నువ్వు తప్పు చేసావు కనుక పరిమాణంగా బయటికి పోరా అని చెప్పేసి ఎట్లా, నువ్వు తప్పు చేసావు కనుక ఏ మొహం పెట్టుకున్నా ముందుకు రాగలవరా నువ్వు, అందుకనే చెడుచాడు కాకుండా నీ బతుకంతా అంతే, దాక్కునే బతికే నీ బతుకు అని చెప్పేసి ప్రసంగం చేయలే ఆ దేవుడు. దాని బదులు నా దేవుడు అన్నాడంటే, రా ఇలా రా, నువ్వు దిగంబరం అని నీకు చెప్పినాడు ఎవడు, ప్రసంగం చేసినాడు ఎవడు, నువ్వు దిగంబరత్వాన్ని గురించి నీకు బోధించినాడు ఎవడు, ఇలా అని చెప్పేసి అని ఆ చెట్టు రకాల దాక్కున్నటువంటి ఆదాము వాళ్ళు తప్పు చేసినా పాపము చేసినా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతుంటాడుగా, చెంగున దుమికినప్పుడు ఒక గొర్రె పిల్లను పట్టుకొని దాన్ని ఎలా వధించాడో మొత్తానికి వధించేసి దాని యొక్క చర్మాన్ని ఒలిచి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించాను అన్నది. ఆయనే తొడిగించాడు, ఆయనే వేసాడు. అది ఆయన యొక్క ప్రేమ. సో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది, ఒకవేళ మీకు ఏదైనా కష్టం ఉంటే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే, ఒక బంధకం ఉంటే, ఒక బానిసత్వం ఉంటే, ఇంట్లో ఏదైనా ఒకవేళ సమస్య ఉంటే, అదిగో ఇది దీని కొరకే
నీలో ఏదో పాపం ఉంది అని యోబు స్నేహితులు యోబును గురించి అన్నట్లుగా నేను మీ మీద నిష్ఠూరం వేయడానికి నేను రాలేదు, నేను సువార్తను ప్రకటించడానికి వచ్చాను. 2000 సంవత్సరాల క్రితం మనం జరుపుకున్న గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు కార్చిన రక్తములో దేవుడు మన పాపముల నుండి మనకు విమోచన ఇచ్చి ఉన్నారు, విమోచించి ఉన్నారు. నమ్మండి, సువార్తను నమ్మండి. నేను చెప్పానుగా, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కానీ అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదుడే కానీ అనగా క్రైస్తవుడే కానీ లేక గ్రీసు దేశస్తుడే కానీ క్రైస్తవేతరుడే కానీ సువార్త నమ్మినప్పుడు, సువార్త ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి విమోచించి ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమించి తన రక్తము వలన ఆయన నీ పాపముల నుండి నిన్ను విమోచించి ఉన్నాడు. ఆమె చెప్తాడు. సో డోంట్ థింక్ ఆఫ్ దట్ సిన్. ఒకవేళ సాధారణంగా ఒక జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, పాద్రి గారికి ఏం తెలుసు నీ సంగతి నాకు తెలుసు అంటాడు సైతం గారు కదా. ఒక్కొక్కసారి వాడు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అంటే, సువార్తరాజు గారికి ఏం తెలుసు, ఆయన ఏదో వచ్చాడు వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో, నీ క్యారెక్టర్ ఎలా ఉందో, నీ బతుకు ఎలా ఉందో, నీ పండారం అంతా నాకు తెలుసు అని ఇక్కడ కూర్చొని మన వాక్యం సువార్త వింటున్నప్పటికీ వాడు లోపలికి వెళ్తూ ఉంటాడు. వాడు లోపలికి వెళ్తూ ఉంటాడు. ఉండొచ్చండి, లోపాలు అనేటువంటి ప్రతి మనిషిలో ఉంటాయండి. ఈ రోజు నేను చెప్తున్నాను, ఇవ్వడమైనప్పటికైనా సరే, ఎంత పెద్ద భక్తులమైనా, ఎంత పెద్ద ఆరాధించేటువంటి ఆరాధికులమైనా, ఒకవేళ మనం మరీ భయంకరమైన వ్యభిచారాలు చేయకపోవచ్చు, మరీ భయంకరమైన తాగుళ్ళు తాగకపోవచ్చు, అయితే మరీ భయంకరమైన లోకం చెప్పుకునే పాపాలు, మన దేశంలో చెప్పుకునే పాపాలు ఒకవేళ అలాంటివి లేకపోవచ్చు. ఈ రోజు ఏమంటాను, ప్రతి మానవుడు కూడా ఏదో ఒక లోపం అనేటువంటిది ఉండే ఉంది. బైబిల్ చెప్తుంది కదా, ఏ పేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇది వాస్తవం. కానీ సత్యమైన సువార్త ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించి 2000 సంవత్సరాల క్రితము ఇక్కడే ఈ దేశంలోనే తన రక్తాన్ని చిందించిన యేసు రక్తములో మన పాపములన్నిటి నుండి మనల్ని విమోచించేను. ఆమె స్ప్రింకిల్ దట్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం నా మీద ఉంది, దేవుని ప్రేమ నేను తీసుకున్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా బంధకాల నుంచి విమోచించాడు, నన్ను ప్రేమించి నా గోతి నుండి విమోచించాడు, నన్ను ప్రేమించి నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తములో నా పాపములన్నీ కూడా ఆయన ఏం చెప్పండి గట్టిగా, కడిగి, చెప్పమంటే నాకు సరిగ్గా వినపడాలి, కడిగి వేసి ఉన్నారు అన్న తర్వాత ఇంకా why do you think about that sin that might have been committed some time ago? See, యోబు యథార్థవంతుడు, యోబు పరిశుద్ధుడు, దేవుని పట్ల ఎంతో మంచిగా ఉండినటువంటి వాడు. కానీ స్నేహితులు ఏమంటూ వచ్చారంటే, హే నీకు ఇంత జబ్బు వచ్చిందనంటే, నీ ఆస్తంతో పోయిందనంటే, నీ పిల్లల బతుకులు పాడైపోయిందంటే, 10 మంది పిల్లలు చెడిపోయారంటే ఏదో ఉంది నీ లోపల. నువ్వు బయటికి మంచి భక్తుడిగా కనబడి ఈ నోఫియంలో ఉన్నటువంటి షిలోహు సంఘానికి నువ్వు వచ్చి నువ్వు చక్కగా ఆరాధిస్తున్నావు, కానీ ఏదో ఉంది నీ లోపల, ఏదో ఉంది, ఒప్పుకో అని చెప్పాను. దానికి రాలేదు. నేను మీ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించడానికి వచ్చాను. 2000 సంవత్సరాల క్రితం ఇదే దేశంలో చిందించిన రక్తం మీ మీద నేను పలుకుతూ ఉన్నాను. ఈ రోజు మేము గొల్గోతాకు వెళితే అక్కడ వాట్సాప్ ఇస్తాము. అక్కడికి నేను చెప్పాను కదా ఇందాక, క్రైస్తవేత్తలు అయినటువంటి IAS అయిన ఒక ఆయన ఉన్నారని. సో నేను క్లియర్ చెప్పాను, ఒకవేళ మీరు వేరేవాళ్ళు అయినప్పటికీ, ఇంకా బాప్తిస్మం పొందకపోయినప్పటికీ, ఇక్కడికి వచ్చినటువంటి మీకు రొట్టె ద్రాక్షరసం మేము ఇస్తున్నప్పుడు ఈ ద్రాక్షరసము యేసు రక్తానికి సాదృశ్యమైనటువంటిది. యేసు ప్రభువే ఇస్తూ ఏమన్నారంటే, పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తం, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని మీ కొరకు రక్తం కార్చారని నమ్మండి అన్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఒక క్లియర్ మాటలు ఏంటంటే, ఆయన రక్తము వలన మనము విమోచింపబడి ఉన్నాము. పేతురు భక్తుడు రాస్తూ ఉన్నప్పుడు పేతురు పత్రికలో, మొదటి పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నట్లున్నాడు అక్కడ కూడా, మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట, లేకపోతే పైన ఉన్నటువంటి మాట కూడా, మీ వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తీరని. అండర్లైన్ దట్ పాయింట్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. మీరు విమోచింపబడి తీరి. ఎందుకు?
నాట్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ మెరిట్, మన మంచితనం కాదు, మన భక్తి కాదు, లేక మనం ఏదో తప్పులు చేయకుండా ఉన్నామని కాదు. బికాస్ హీ లవ్డ్ us, ఆయన మనల్ని ప్రేమించినందు చేత, ప్రేమించి తన కుమారుని యొక్క రక్తాన్ని మన కొరకు ఈ దేశంలో 2000 సంవత్సరాల క్రితం చిందించినందు చేత ఆ యొక్క రక్తములో మనకు విమోచన కలిగి ఉన్నది. ఆమె అది థింక్ చేయండి బిడ్డలు, అది థింక్ చేయండి. యేసు రక్తము నా మీద ఉన్నది, ఆయన నన్ను ప్రేమించి ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడని నిరుగుదును. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు నేను అంటాను, పాపము చేయడు, పాపము చేయచాలడు, పాపము చేయడు, పాపము చేయచాలడు. ఈవెన్ ఇఫ్ ది ఆపర్చునిటీ కమ్స్, అవకాశం వచ్చినప్పటికీ, అనుకూలత ఏర్పడినప్పటికీ, పాపములో ఉండడానికి అయినటువంటి పరిస్థితి మనకి ఎదురైనప్పటికీ, పాపపు అవకాశాలు తలుపు తట్టినప్పటికీ, వారి మీద ఉన్న యేసు రక్తము వాళ్ళు పలుకుతున్నటువంటి విమోచకుడు గురించినటువంటి మాట నేను ఏమంటానంటే, ఎలాగో మొత్తానికి వాళ్ళ పాపము చేయనివ్వకుండా ఆ యేసు రక్తమే కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనలను విమోచించి ఉన్నాడు. దేవుడు తన యొక్క కుమారుని యొక్క రక్తాన్ని మన కొరకు చిందింపజేసి ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విమోచన అనేటువంటిది అనుగ్రహించినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో గనక మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నా చదవండి. దేవుని కృప మహాఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగును అనందా, కలుగుతాది అనందా, కలిగి ఉన్నది అనందా. Think about that blood that has been shed in the country where you are living. మీరు నివసిస్తున్నటువంటి ఈ దేశంలో 2000 సంవత్సరాల క్రితం కార్చబడినటువంటి ఆ రక్తాన్ని మీరు ఆలోచన చేసుకొని ఆయన యొక్క ప్రేమని అందులో చూసి అది పలుకుతూ ఉండండి. అందుకే ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో 2వ భాగంలో ఏమనంటే, అలాగున మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. So when we come gather together like this in this Novia, and as we gather together as a Shiloh church, now what we ought to do is thinking and taking the gospel and let us worship the Lord. మనం ఈ సువార్తను తీసుకొని నా విమోచకుడు సజీవుడని ఆ దేవునిని మనము స్తుతించి మనం ఆరాధించవలసిన వారమైన. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నా సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ గలతీయులకు రాసినటువంటి ఒక పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. యేసు చేసినటువంటిది లేక దేవుడు చేసినటువంటి కార్యం ఏం జరిగింది అని అంటే, మన మీద ధర్మశాస్త్రం అనేటువంటిది మన మీద నేరస్థాపన చేస్తుంది. పాత నిబంధన మన మీద నేరస్థాపన చేస్తుంది. అక్షరము చంపును అని బైబిల్లో ఉంది. అక్షరం చంపును. మోషే మేము వచ్చినప్పుడు మేము జోర్డాన్ దేశంలో దిగుతాము, నెబో కొండ దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఆ నెబో కొండ దగ్గర నేను జ్ఞాపకం చేస్తాను ఈ మాటలు. మోషే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది అన్నమాట. తీయకలేదు ముస్సే, నేను కూడా ముస్తాను. సో మోషే యెహోవా మాట చొప్పున ఆ యొక్క నెబో కొండ మీద మరణించెను అని ఉంటుంది. మాట చొప్పున ఏ మాట అని అంటే, దేవుడే ఈ మోషే ద్వారానే ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి చట్టమును బట్టి అతడు పాపము చేశాడు గనక, అనగా దేవుడు ఆ బండతో మాట్లాడు నేను నీళ్ళు ఇస్తానంటే, ఆ ముందు బండను కొట్టినటువంటి అనుభవం వీళ్ళందరూ భయంకరంగా బీపీ పెంచేసినటువంటి అనుభవం. ఇప్పుడు కూడా నేను చెప్తాను స్నేహితులుగా, ఆ రోజుల్లో మోషే గారు 30 లక్షల మంది నడిపించడం ఒకసారి కాదండి.
ఈ రోజులో 50 మందిని నడిపించడం ఈ దేశంలో తల ప్రాణం దోకొచ్చేది నాకు. పొద్దున్న నుంచి ఒక్కొక్కడు ఉంటాడు, ఒక్కొక్కడు చికాకు ఉంటాడు, ఒక్కొక్కడు తిడతా ఉంటాడు, ఒక్కొక్కడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, 4 రకాలు. ఒక్కొక్కడు కూడా తిరగడు, ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత నా దగ్గర ఉండమన్నా కానీ ఒక్కొక్కడు వెనకాల వెళ్ళిపోయి మీరు ముందు చెప్పేస్తున్నారు మాకు చెప్పట్లేదు అంటాడు. ఇంకోటి వెనకాల ఉన్నవాడు. నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, దేవుడు మోషి గారు పోగొట్టుకున్నాడు కానీ నేను నీ రాజ్యాలు పోగొట్టుకోగలనైనా, వీళ్ళ మీద కోపం తెచ్చుకోగలనా, ఎంత అరుచుకుంటానో కోపం వచ్చినా కానీ, బాధ కలిగినా కానీ. ఇక్కడ మోషే గారు ఏం చేశారంటే వీళ్ళందరూ విసిగించారు, కోపం వచ్చి మీ అందరికి ఈ పంటలు వచ్చి నేను నీళ్ళు తేవడానికి నేను ఏమన్నా మనం కన్నారా, మీరు అందరూ నా కొడుకులు అంటారా, మీరు నా కొడుకులారా అని చెప్పేసి వెళ్ళి ఆ పంటతో మాట్లాడవలసిన వాడు ఏం చేశాడని పంటని కొట్టాడు. అప్పుడు దేవుని మాట అంటే ధర్మశాస్త్రము చొప్పున మోషే ఆ యొక్క నెబో కొండ మీద ఏమైపోయాడు, ఆయన చచ్చిపోయాడు. మాట చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున. కానీ కృప ఏం చేసిందంటే, ప్రేమ ఏం చేసిందనంటే, మేము ఈ దేశంలోకి వచ్చిన వెంటనే మేము వెళ్ళేది తాబోరు కొండ దగ్గరికి వెళ్తాం. ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రార్థన చేయొచ్చు ఉంటాడుగా, ఆయన రూపాంతరము చెందినప్పుడు అక్కడ మోషే, ఏలియా అనేటువంటి వాళ్ళు మహిమ దేహముతో అకపడి, అక్కడ మామూలు భౌతిక దేహంతో నిబో కొండ వరకు వచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు కూడా తీసుకొచ్చి నేను మోషే గారు. అక్కడ దేవుడు తన చట్ట ప్రకారం ఏమన్నాడంటే, నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు ఎక్కడే చచ్చిపోతావు, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళవు అని చెప్పేసి అని అక్కడ చంపేసాడు ఆయన్ని. అక్కడ చచ్చిపోయేటట్టు చేసినాడు ఆయన్ని. కానీ కృప ఏం చేసిందంటే, యేసు క్రీస్తు వారికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మోషే మామూలు దేహంతో కాకుండా మహిమ దేహముతో వాగ్దాన దేశం అనబడినటువంటి ఈ దేశంలోకి వచ్చి ఆ తాబోరు కొండ మీద యేసు ప్రక్కన అక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది కృప. ఈరోజు అంటే తప్పు చేసినవాడు, ప్రతి ఒక్కరూ తప్పు చేసినవాడమే, ప్రతి ఒక్కరూ లోపాలు ఉన్నటువంటి వాళ్ళమే, పాపం ఉన్నటువంటి వాళ్ళమే. కానీ రాత్రి నా ద్వారా నా దేవుడు చెప్తున్న సువార్త ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమించి తన రక్తాన్ని కార్చుట ద్వారా ఆ రక్తమును బట్టి ఆయన మన పాపములను క్షమించి ఉన్నారు. ఆమె చెప్తున్నా, ఆమె ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన శాపము నుండి మనల్ని విమోచించి ఆశీర్వాదమును మనకి ఇచ్చినారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సో మే ది లార్డ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నా, అన్ని విధాలా దీవించాలని కోరుకుంటూ ఉన్నా. మొదటికి ఒకవేళ ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఉద్యోగం లేకుండా, పని లేకుండా ఒకవేళ మీరు ఉండి ఉన్నారు, లేక ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితులు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండి ఉన్నావు, ఏ విషయాలు ఒకవేళ మిమ్మల్ని కలతపరిచి మనశ్శాంతి లేకుండా చేసి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ చెడు వ్యసనాలు మీరో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ దేనికి బానిసైనటువంటి స్థితిలో ఉన్నారు, ఈ రాత్రి నా ద్వారా దేవుడు చెప్తున్న సువార్త ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించి ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించినట్లుగా ఫరో అనబడినటువంటి సాతాను చేతుల్లో నుంచి దేవుడు విడిపించి ఆయన మన బంధకాలను తెంచివేసి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆమె చెప్దామా? ఆయన మనల్ని ప్రేమించి మన వ్యాధి బలహీనత నుంచి విడుదల ఇచ్చి ఉన్నారు. నేను నేర్చుకుని నేను ఒక మాట ఇలా చెప్తూ ఉన్నాను చివరిలో. అదేంటంటే, నేను ప్రార్థన చేస్తాను రండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని నేను చెప్పను. కానీ నేను నమ్ముతున్న మాట ఏంటంటే, నేను దేవుని యొక్క సేవకుని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని. ఎంతో మందిని చేసినటువంటి ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు. ఈవెన్ ఇప్పుడు మా బృందంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కడు ఒక గొంతు నొప్పను, ఒక్కొక్కడు జ్వరం వచ్చిందనో చెప్తున్నట్టే చిన్న ప్రార్థన అంతే. పొద్దున్న లేచారు కదా మనం వాళ్ళు చక్కగా నడుస్తూ వచ్చిన నడవలేమండి, కావాలంటే కారు కట్టించుకొని ఇంకో కారు కట్టించుకొని డబ్బులు ఖర్చు అయితే మా పర్లేదు అన్న వాళ్ళు సైతం మాకు నడవగలరు, మీ కాళ్ళను లేడి కాళ్ళగా దేవుడు చేశాడని ప్రార్థన చేసి నడిపిస్తున్నట్టే దేవుడు వాళ్ళని కూడా ఈ రోజు మేము మొత్తం నడిపే మధ్యాహ్నం భోజనం వరకు కూడా మేము నడవడానికి. సో ఈ రోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఐ డోంట్ మైండ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేయడం నాకు అభ్యంతరం లేదు, ఎంతసేపు నుండి నేను ప్రార్థన చేస్తాను. కానీ అద్భుతం చేసి మిమ్మల్ని గోతి నుండి విడిపించిన వాడు, మిమ్మల్ని ప్రేమించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఐ జస్ట్ నథింగ్, ఐ జస్ట్ ఓన్లీ లే మై హ్యాండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను చేతులు వచ్చి మీ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు ఆయన. ఆయన రక్తం వలన, ఆయన ప్రేమ వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు. అలాగనే ఆయన మన కొరకు శాపమై మన యొక్క శాపమును, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించి తన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు.
అట్టి ఆశీర్వాదం మీరు మీ కుటుంబాలు అనుభవించుదురు గాక. విమోచింపబడిన ప్రజలై మీరుందురు గాక. మనం విమోచింపబడిన వారముగా ఆ ప్రభుని సేవించి ఆరాధిస్తుండగా ఇంకా జరగవలసిన కార్యాలు ఏది జరగాలో అవి జరుగును గాక. ఆ ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. మిమ్మల్ని ప్రేమించి మీ బంధకాల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి ఉన్నారు. ఆమె చెప్పండి. మిమ్మల్ని ప్రేమించి వ్యాధి అనే గోతు నుండి మిమ్మల్ని విడిపించి ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించి తన రక్తాన్ని కార్చి ఆ రక్తము వలన మీ పాపములన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించి మీ శాపాన్ని తన మీద వేసుకొని ఆయన శాపమై మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి శాపము నుండి మనలను విడిపించి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ రోజు విమోచింపబడిన వారుగా అట్టి విమోచకుని గురించి మనం చెప్పవలసిన మాట ఇందాక చెప్పినటువంటి ఒక మాట చెప్పండి సార్ మీరందరూ. ఓకే, మొదటిసారి చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్దాం ఆ మాట. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. నేనేమి సింగర్ని గాను, నేను ఆరాధికుడిని. ఆయన నన్ను విమోచించిన చేత నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నా. ఆయనకు జిహ్వా ఫలము, ఆయన నాకు తోడుగున్నారు కనుక జిహ్వా ఫలం అంటే నా నోటి ఫలముగా నేను నా యొక్క స్తుతి గానాన్ని నేను ఆయనకి తెలియజేస్తున్నా. మరి మీరు నాతో కలిసి చేయొచ్చు కదా. అలా చేయాలంటే మనం అందరూ కలిసి లేచి నిలబడచ్చు కదా. మరి కూర్చొని ఏం చేయగలం మనం ఈ విధంగా? కొంచెం వాల్యూమ్ కొంచెం తక్కువ పెట్టుకోండి అన్న. వాల్యూమ్ కొంచెం తక్కువ, మీరు ఏదో కొట్టండి, వాయిద్యాలు అది ఇవ్వండి, కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకోండి. మనం అందరం కలిసి పాడదాం, ఓకేనా? ఫీల్ ఫ్రీ. ఎందుకంటే యేసయ్య మన విమోచకుడు, ఆయన మనల్ని విమోచించినారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన విమోచన, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, ఇమ్మానుయేలుగా ఉన్నావుతో పండిను. ఇమ్మానుయేలుగా ఉన్నావు తోడుగా. జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదాం, జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదాం. అందరూ కలిసి యేసే మన విమోచన, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన విమోచన, యేసే మన సమాధానం, హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. అల్ఫా ఒమేగా ఆద్యంతమాయనే, అల్ఫా ఒమేగా ఆమేన్. అనువాదిని ఆరాధించుదాము, ఆమేన్. అల్ఫా ఒమేగా ఆద్యంతమాయనే, అల్ఫా ఒమేగా ఆద్యంతమాయనే ఆమేన్. అనువాదిని ఆరాధించుదాం, ఆమేన్. అనువాదిని ఆరాధించుదాం. యేసే మన విమోచన, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా.
యేసే మన రారాజు హల్లెలూయా యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు హల్లెలూయా యేసే మన విమోచన హల్లెలూయా యేసే మన సమాధానం హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు హల్లెలూయా చూడమాట యేసే మన రారాజు హల్లెలూయా ఆమేన్ యేసే మన రారాజు హల్లెలూయా ఆమేన్ యేసే మన రారాజు రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ప్రకారంగా ఒకవేళ మనం ఏ కష్టంలో ఉండి ఉన్నాము, ఎటువంటి నిందలలో ఉండి ఉన్నాము, ఎవరో ఒకవేళ మన మీద ఎలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు, ఒకవేళ మన యొక్క జీవితంలో వ్యాధి బలహీనతలనే కలిగి ఉన్నాము, లేక ఏ ఇబ్బందులనే మనం కలిగి ఉన్నాము, ఏ నష్టాలను ఒకవేళ మనం ఎదుర్కొని ఉండి ఉన్నామో, ఏ బానిసత్వంలో బంధకాలలో ఉన్నట్టుగా ఒకవేళ మన యొక్క జీవితంలో మనం ఉండి ఉన్నామో, కానీ రాత్రికాల సమయంలో మన విమోచకుడు సజీవుడని మనం ఎరిగి ఉన్నాం. ఆమె చెప్పండి హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తాం. దేవుని హల్లెలూయా 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 హల్లెలూయా. మన విమోచకుడు సజీవుడు. ఆమె చెప్తూ ఉండండి, హల్లెలూయా చెప్తూ ఉండండి. ఆయన మిమ్మల్ని విమోచించి ఉన్నాడు, మీ బంధకముల నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాడు, మీకున్న వ్యాధి బలహీనతల నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాడు, మీ పాపముల నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాడు, మీ శాపము నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. మన విమోచకుడు సజీవుడు. గట్టిగా చెప్పగలుగుతాం. విమోచకుడు ఆయన ప్రతి బంధకాలు తెగిపోయినప్పుడు యేసు నామములో నేను పలుకుతున్నా. ఎక్కడున్నా ఈ బిడ్డలు కానివ్వండి, లేక ఇంటి వద్ద మా యొక్క బిడ్డలు, మా కుటుంబీకులు కానివ్వండి, యేసు నామములో ప్రతి బంధకం నుంచి విడుదల విమోచన కలుగుతుందంట. గట్టిగా చెప్పగలుగుతూ దేవుని ఆనందిస్తుండగా విడుదల జరుగుతున్నటువంటిది, విమోచన జరుగుతున్నటువంటిది, అద్భుతాలు జరుగుతున్నటువంటిది, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నటువంటిది, వ్యాధి బలహీనతలు తొలగిపోయినటువంటిది, అడ్డంకులన్నీ తొలగిపోయినటువంటిది. ఒకవేళ ఎటువంటి పాపములు ఉన్నప్పటికీ, యోబు స్నేహితులు ఒకవేళ పాపాల గురించి చెప్పినప్పటికీ, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రియ కుమారుడైన యేసు రక్తములో మన పాపములన్నీ కూడా కడిగి వేయబడినవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన ప్రజలు. ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించడానికి మీరు మీ పాపముల నుండి మీరు విమోచింపబడి ఉన్నారు, మీ గోతి నుండి మీరు విమోచింపబడి ఉన్నారు, మీ బంధకముల నుండి మీరు విమోచింపబడి ఉన్నారు, మీకున్నటువంటి శాపము నుండి మీరు విమోచింపబడి ఉన్నారు. కనుక మనందరూ మరొకసారి రెండు చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తూ ఈ చిన్న కోరస్ మనం పాడుకుందాం. హల్లెలూయా పాడుతుందాం. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఇండియాలో ఉన్నటువంటి వారికి దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మీ కన్నీరు తుడబడుతున్నాయి. దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తున్నటువంటిది. దేవుని ఆత్మాభిషేకం మరొకసారి దేవుడు పాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చేతులు వేయకముందే నువ్వు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నావు నాయనా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నావు నాయనా, మమ్మల్ని విమోచించి ఉన్నావు నాయనా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. పరమ తండ్రి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రోజు ఈ సంఘములో నేను ఇక్కడ నిలబడి నిన్ను గూర్చిన ఈ సత్య సువార్త చెప్పడం ఇది నీ ఏర్పాటు నాయన. మా ప్రభు ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు, ఎవరు ఏ వ్యాధితో అన్నట్టుగా గోతిలో ఉండినట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉండి ఉన్నారు,
మేము కానీ మా కుటుంబీకులు కానీ, ఇండియాలో ఉన్నటువంటి మా కుటుంబీకులు కానీ, ఒకవేళ ఎవరు ఏ పాపములో ఉండి ఉన్నారో, ఏ పాప బానిసత్వంలో లేక పరవనబడినటువంటి అపవాది చేతుల్లో బందీలుగా ఉండి ఉన్నారో, ఈ రోజు మేము ప్రకటించిన మాట ప్రకారంగా, మేము పలికిన మాట ప్రకారంగా, ఈ సత్యమైన సువార్త ప్రకారంగా నా విమోచకుడు, మా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలు మీరు చేస్తున్నారు. మీకు వందనాలు. నేను మా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తున్నారు. మీకు వందనాలు. చాలా కాలంగా నీ అద్భుతము కొరకు మేము కనిపెట్టి ఉన్నాము, కానీ ఒకవేళ మా ప్రభువా ఇంకా అద్భుతాన్ని మేము చూడలేదేమో, కానీ ఈ దినాన్ని మీరు మమ్మల్ని విమోచించారు కనుక ఇక ఆ అద్భుతం మాలో జరగడానికి, ఆ ఆశీర్వాదం మేము చూడడానికి ఇక ఏ ఆటంకం ఉండకూడదు నాయన. యేసు నామములో నేను పలుకుతూ ఉన్నా డాడీ, ప్రతి బంధకము తెగిపోయినటువంటిది నాయన, ప్రతి వ్యాధి తొలగిపోయినటువంటిది, ప్రతి పాపము విమోచింపబడి ఉన్నాం నాయన. ప్రతి శాపము నుండి మీరు మమ్మల్ని విమోచించి ఉన్నారు. ఈరోజు అందుకే మేమందరం మా చేతులెత్తి మాట చెప్తున్నాం. అందరూ చేతుల పైకి ఎత్తండి. మనమందరం కూడా మరొకసారి ఆ మాట మీ నోటితో మీరే చెప్పాలని నేను కోరుతున్నాను. చెప్పండి, విమోచకుడి గురించి. సజీవుడని నేను ఎరుగుతున్నాను. చెప్పండి మళ్ళొకసారి చెప్పాలి. Don't look at your problem. Don't look at your fact. Don't look at your situations. Just keep looking at that. Redeemer, my Redeemer living. నా విమోచకుడు సజీవుడు. పరమ తండ్రి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములు మీరందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. డాడీ, నాయన నీ దాసు నన్ను ఇక్కడికి తీసుకుని రావటం ఇది నీ ఏర్పాటునైనా, ఇది నీ ఏర్పాటునైనా. నేను ఎంతో మంది ఉన్నారు ఇజ్రాయెల్లో, నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ నైనా మరి బాబుకి మరి సుందర్ సింగ్ ఆ బాబుకి నేను ఫోన్ చేయడానికి నాన్న బాబు వెంటనే మా సంఘంలోనికి రండయ్యా, శుక్రవారం నాడు అయితే మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి పిలవడానికి ఇది నీ ఏర్పాటునైనా. ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ బిడ్డలు నాన్న మీరు విమోచకుడు అనే మాట వినాలనుకునైనా, నాన్న విమోచకుడు సజీవుడని వారు ఒప్పుకోవలసినదై ఉన్నదనైనా, వారు నమ్ముతున్న వారు నాయన కనుక ప్రతి బంధకం నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది. నాన్న ప్రతి వ్యాధి నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది. ప్రతి పాపము నుంచి వారు విమోచింపబడి ఉన్నారు. ప్రతి విధమైన శాపము నుండి విమోచింపబడి ఆశీర్వదించబడిన వారముగా నీ రాకడ జరిగినప్పుడు నేను ఈ సంఘం అంతా కూడా ఏ ఒక్కరూ విడవబడకూడదనైనా, సంఘం అంతా కూడా నైనా నీ రాకడలో ఎత్తబడేటువంటి భాగ్యం మీరు మాకు ఇస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ సంఘ కాపరిగా కార్యక్రమాలు నడిపిస్తున్నది దేని కుమారుడు నీ చేతులకు అప్పగించుకున్నాం నైనా. పెద్దలుగా ఉండినటువంటి పెద్దలందరినీ నీ చేతులకు అప్పగించుకున్నాం నైనా. నేను వీరి ప్రతి అవసరత మీరు తీరుస్తున్నారు. నేను ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు. ఇంకా మా ప్రభు నీ వాక్యానికి ఆకర్షితులై ఇంకా ఎవరెవరైతే మా తెలుగు ప్రజలు ఈ దరిదాపుల్లో ఉన్నారో వారందరూ నీ సన్నిధికి వచ్చి ఈ షిలోహు మందిరంలో మా ప్రభు నేను వారు నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను మహిమపరచున్నట్లుగా నీ కృప మాపై కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన యొక్క షిలోహు సంఘానికి, సంఘ కాపులకి, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ మీకు వాక్యం అందించాలని తపనతో నా శరీరం అలసిపోయినప్పటికైనా సరే నేను వచ్చి మరి మీతో వాక్యం పంచుకున్నాను కనుక ఆలస్యమని అన్యత భావించక, ఆలస్యమైనా కానీ నన్ను మీరు ప్రేమిస్తున్నారు కనుక నేను చెప్పిన సువార్త ప్రకారంగా మనమందరము విమోచింపబడి ఉన్నాము. మన విమోచకుడు సజీవుడని మనమందరము ఎరిగి ఉన్నాము. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం, డోంట్ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్, లుక్ ఎట్ ఓన్లీ జీసస్. యేసునే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.